ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 5వ స్కందము 6-7 అధ్యాయాలు. ఈరోజు మనము మొత్తం 5వ స్కందంలోని 6వ భాగాన్ని తెలుసుకుంటున్నాము. స్వర్గలోకమును వదిలిపెట్టి వచ్చిన ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఆయనను వేడుకోవటము మనం ఎప్పుడు తెలుసుకుంటున్నాము. దేవతలందరూ బ్రహ్మతో ఇలా చెప్తున్నారు: సమస్త దుఃఖములను దూరము చేసే పద్మసంభవ బ్రహ్మదేవ, ఇప్పుడు దేవతలందరూ కూడా దానవరాజగు మహిషాసురునితో యుద్ధమున పరాజితులయ్యారు. ఇప్పుడు పర్వత గుహలలో కాలము గడుపుతున్నారు. స్థానభ్రష్టులైన కారణమున భయంకర కష్టములను అనుభవిస్తున్నారు. మా అందరిది ఎంతో దయనీయ స్థితి. దానిని చూసి కూడా మీరు మా మీద కరుణ చూపుటలేదు. ఇది ఎంతో విచిత్రము. వందల కొలది అపరాధములు చేసినా కూడా పుత్రులు శరణు కోరితే తండ్రి నిర్లోభి అయి వారిని పరిత్యజిస్తాడా? వారు పతనము చెంది ఉండగా దానిని సహించగలడా? ఎప్పుడు కూడా అట్లా జరగదు. దానవులతో పీడింపబడి ఈరోజు దేవతలమందరము దీనులమై నిన్ను శరణు వేడుతున్నాము. ఇప్పుడును మీరు మమ్మల్ని ఉపేక్షా దృష్టితో చూస్తున్నారు. ప్రస్తుతము మహిషాసురుడు స్వర్గమును భూమండలమందలి రాజభోగములను అనుభవిస్తున్నాడు. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞములందలి సర్వోత్తమ భాగములు అతనికే లభిస్తున్నాయి. దేవవృక్షమునందలి శ్రేష్టమైన పారిజాత పుష్పములు వాని సేవకే వినియోగించబడుతున్నాయి. ఆ నీచుడు సముద్రమునకు అపూర్వ నిధి అయిన కామధేనువు వలన కూడా సకల ప్రయోజనములను పొందుతున్నాడు. దేవేశ్వర, వాని దుండుగములను ఎన్నని వర్ణించగలను? మీరు సమస్త జ్ఞాన సంపన్నులు. మహిషాసుర వృత్తాంతమంతా మీకు తెలిసిందే. అందువల్ల ప్రభు, మేమందరము మీ చరణములకు ప్రణమిల్లుతున్నాము. ప్రభు, మహిషాసురుడు అధముడు, మహానీచుడు. అతని ద్వారా నిరంతరము గృణిత కార్యములే జరుగుతున్నాయి. రకరకములైన నిందనీయ కార్యములయందే వాడు నిరతుడై ఉన్నాడు. దేవతలు ఎక్కడెక్కడికి వెళితే అక్కడక్కడ వాడు వారిని బాధిస్తూ ఉన్నాడు. దేవేశ్వర, దేవతలమైన మా అందరికీ నీవే రక్షకుడవు. దయతో మాకు శుభమును చేకూర్చు, మమ్మల్ని అనుగ్రహించు. మీరు దేవతలందరిలోనూ శ్రేష్ఠులు. సృష్టి అంతా మీ మీదే ఆధారపడి ఉన్నది. మీరు ఆది పురుషులు, మంగళమయ స్వరూపులు. మీలో అనంతమైన తేజస్సు నిహితమై ఉన్నది. అందరికీ నీ శాంతిని ప్రసాదించుట మీ స్వభావము. దేవతలమైన మేమందరము మండుచున్న దావానలము వంటి సంతాపముతో కాలిపోతున్నాము. మీరు మాకు శరణు ఇవ్వని పక్షమున సర్వసమర్థులైన ప్రభువులను మిమ్మల్ని వదిలిపెట్టి మేమెవ్వరినని శరణుజొచ్చెదము, ఎక్కడికి పోయేదము? వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా స్తుతించి దేవతలందరూ చేతులు జోడించి ప్రజాపతి అయిన బ్రహ్మదేవునకు ప్రణామాలు చేయసాగారు. వారి ముఖములందు ఎంతో ఉదాసీనత వ్యాపించి ఉన్నది. వారు అంతులేని దుఃఖములను అనుభవిస్తున్నారు. వారి దుఃఖమును చూసి లోక పితామహుడగు బ్రహ్మ వారికి సుఖాన్ని కలిగించే మధురవచనములు ఇట్లా చెప్పసాగాడు. బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా చెప్తున్నాడు: దేవతలారా, నేనేం చేస్తాను? మహిషాసురుడు వరగర్వి అయి ఉన్నాడు. అతనిని ఏ స్త్రీ అయినా చంపాలి, కానీ పురుషులు వధింపలేరు. అట్టి పరిస్థితులలో నేనేమి చేయగలను? కాబట్టి దేవతలారా, మనమందరము కలిసి శ్రేష్టమైన కైలాస పర్వతమునకు వెళదాము. అక్కడ సకల కార్యములను తెలిసిన భగవంతుడైన శంకరుడు విరాజమానుడై ఉన్నాడు. అతనిని ముందుంచుకొని మనము వైకుంఠమునకు వెళదాము. అక్కడ విష్ణు భగవానుడు ఉన్నాడు. ఆ స్వామిని కలిసి దేవతల కార్య విషయమున విశేషముగా సంప్రదింపులు జరిపెదము. ఈ విధంగా పలికి బ్రహ్మ హంసవాహనారూఢుడయ్యాడు. దేవతలను వెంట పెట్టుకొని కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ అక్కడకు రాకముందే ధ్యానమగ్నుడైన భగవంతుడైన శంకరునకు ఆ సమాచారము లభించింది. బ్రహ్మ దేవతలను వెంట పెట్టుకొని వస్తున్నాడని తెలుసుకొని శివుడు తన భవనము నుండి వెలుపలికి వచ్చాడు.
మహానుభావులిరువురును సాక్షాత్కరించారు. పరస్పరము ప్రణామాలు ఆశీర్వాదములు జరిగాయి. దేవతలందరూ కూడా భగవంతుడైన శంకరునకు ప్రణమిల్లారు. ఆ మహానుభావులిరువురు కూడా ఆనందముతో కలిశారు. గిరిజాపతి భగవంతుడకు శంకరుడు దేవతలందరికీ కూర్చోవడానికి వేర్వేరు ఆసనములు ఇచ్చాడు. దేవతలు ఆసనములను అలంకరించిన తరువాత శంకర భగవానుడు తన ఆసనమున శోభితుడయ్యాడు. బ్రహ్మను కుశల ప్రశ్నలు అడిగి తరువాత దేవతలు కైలాసమునకు వచ్చిన కారణము అడిగాడు. భగవంతుడకు శంకరుడు ఇలా అడుగుతున్నాడు: బ్రహ్మదేవా, మీరు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకొని ఇక్కడకు ఏ ప్రయోజనమును ఆశించి వచ్చారు? మహానుభావ, మీరు వచ్చిన కారణాన్ని అవశ్యము నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తున్నాడు: సురేశ్వర, స్వర్గ నివాసులకు ఈ ఇంద్రాది సకల దేవతలకు మహిషాసురుడు ఎంతో దుఃఖాన్ని కలగజేస్తున్నాడు. వానికి భయపడి నిస్సహాయులైన దేవతలు పర్వత గుహలలో తిరుగాడుతున్నారు. మహిషాసురుడు అనేకులకు ఇతర దైత్యులు దేవతలతో శత్రుత్వాన్ని వహించి ఉన్నారు. ఇప్పుడు యజ్ఞభాగములు కూడా వారికే లభిస్తున్నాయి. వారి చేత పీడింపబడి ఈ లోకపాలకులందరూ మిమ్మల్ని శరణుజొచ్చారు. శంభో, ఈ గురుతర కార్యసిద్ధి కోసము నా వెంట ఈ దేవతలు మీ భవనానికి వచ్చారు. సురేశ్వర, వీరి కార్యసిద్ధి కోసము నీకు ఉచితమని తోచిన ఏర్పాటును దయతో చెయ్యి. భూత భావన, ఈ దేవతల కార్యభారము నీ మీదనే ఉన్నది. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. బ్రహ్మ మాటలు విని భగవంతుడకు శంకరుని ముఖమండలము చిరునవ్వుతో నిండిపోయింది. ఆ స్వామి బ్రహ్మతో అత్యంత మధుర వచనాలు ఇట్లా చెప్తున్నాడు. భగవంతుడకు శంకరుడు ఇలా చెప్తున్నాడు: ప్రభు, ఇది మీ యొక్క పనితనమే. మీరే కదా అతనికి వరమిచ్చి ఉన్నారు. దేవతల కోసము దీనికి మించిన అనిష్టప్రదమైన కార్యమేముంటుంది? మీ వరప్రభావము చేతనే మహిషాసురునకు అట్టి అపార శక్తి కలిగింది. అది సకల దేవతలను భయభీతులను చేస్తున్నది. అభిమానముతో కన్ను మిన్ను ఎరుగని ఆ దానవుని హతమార్చగలిగిన యోగ్యురాలకు స్త్రీ ఎవరు? సంగ్రామమునందు పాదము మోపటానికి నీ భార్య గాని నా పత్ని గాని యోగ్యులు కారు. మహాభాగ్యశాలురగు ఈ దేవీమణులు ఒకవేళ సంగ్రామమునకు వెళితే యుద్ధమున సఫలతను ఎట్లు పొందగలుగుతారు? భాగ్యశాలియగు ఇంద్రానికి కూడా యుద్ధ విద్యా కౌశలము తెలియదు. ఆ మదోన్మత్తుడు దుష్టుడైన దానవుని వధించటానికి ఇంకే ఇతర స్త్రీల యందు శక్తి లేదు. మనము ఈ క్షణమే భగవంతుడకు విష్ణువు దగ్గరకు వెళ్ళడము మంచిదని నాకు అనిపిస్తున్నది. ఆయనను స్తుతించి దేవతల కార్యమును సిద్ధింపచేయటానికి పదే పదే ప్రేరేపించాలి. సమస్త కార్యములను సిద్ధింపచేయు బుద్ధివంతులలో ఆ స్వామికి సర్వప్రథమ స్థానము ఉన్నది. ఆయనతో కలిసి ఈ కార్యమును గురించి ఆలోచించుట సముచితమవుతుంది. ఆయన ఏదైనా ఉపాయముతో తన బుద్ధి కుశలతతో ఈ కార్యమును సఫలము చేసే సాధనను మన ముందుంచుతారు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. భగవానుడు శంకరుని మాటలు విని బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలందరూ కూడా అందుకు సమ్మతించారు. అందరూ కూడా వైకుంఠానికి బయలుదేరారు. భగవంతుడు శంకరుడు కూడా వారి వెంట ఉన్నాడు. తమ తమ వాహనముల మీద కూర్చొని వారు వైకుంఠమునకు వెళ్ళారు. ఆ సమయమున కార్య సాఫల్యమును తెలిపే అనేక శుభశకునాలు వారికి కనిపించాయి. శుభ సూచకము కళ్యాణప్రదమైన వాయువు ఉత్తమమైన పరిమళమును వెదజల్లుతూ వీచసాగింది. త్రోవలో వెళుతూ ఉండగా ఉత్తమ జాతి పక్షులు మధురనాదములు చేస్తూ ఉన్నాయి. ఆకాశము నిర్మలమై ఉన్నది. దిశలు స్వచ్ఛములుగా ఉన్నాయి. శుభయోగములన్నీ కూడా కార్య సాఫల్యతను సూచించినట్లుగా దేవతల యాత్ర కొనసాగింది. అధ్యాయము 6, 7 సమాప్తము. 8, 9 అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.